ఛత్తీస్గఢ్లో మరోమారు ఎన్కౌంటర్, ఒక భద్రతా సిబ్బంది సహా 8 మంది నక్సల్స్ హతం, మరో 2 జవాన్లకు గాయాలు. నక్సలైట్లు పోలీసు బలగాల మధ్య భీకరమైన ఎదురుకాల్పులు. ఆజ్కి బాద్ పార్టీలు మారుతున్న నాయకులను ప్రజలు రీకాల్ పద్ధతిలో గద్దెదించే బండకేసి కొట్టాలి. ప్రజల ఓటు భిక్షతో గెలిచిన నాయకులు ప్రజల తీర్పుని కాదని వాళ్ళ స్వలాభం కోసం పార్టీలు మారుతుంటే ప్రజలు ప్రేక్షక పాత్ర పోషించడం అంటే ప్రజలు మీకు మీరే ఊరిదాడేసుకున్నట్టు అవుతుంది. ప్రజల తీర్పులు అపహాస్యం చేస్తూ అపహాస్యం చేస్తూ పార్టీలు మారుతున్న నాయకులను రాజకీయాల నుండి బర్తరఫ్ చేసే కానూన్ రావాలి. స్వలాభమే కోసం పూటకో పార్టీ మారుతున్న నాయకులు మీరు మరో పార్టీకి పోయినంత మాత్రాన మీరు ప్రజలకు ఊరదీసేది ఏంది, మీతో అయ్యేదేంది, ఊరదీసేది ఏంది, మీతో అయ్యేది. కొంచెం స్లాంగ్ చేంజ్. మీరు పార్టీలు మారితే మీ మెడలో ఉన్న కండువ మారుతుంది తప్ప మీ బుద్ధి మారదు, మీ నడవడి మారదు. అధికారమైన ప్రతిపక్షమైన నిఖార్సుగా ప్రజల తరపున ఉండి ప్రశ్నించాలి, అదే రాజకీయం. అది లేదన్న కుమార్ రాజన్న మంచి రాష్ట్రం, అది లేదు. అది పోయితే ఎప్పుడో రావాలనుకుంటున్నాను. అది లేదన్న, అది లేదు, అది కాదు. వీళ్ళది ఏముందంటే ఇంట్లో కండువా వెనుక 2 జేబులలో కండువ ఉంటుంది, మెడలోటు ఉంటుంది. ఎప్పటికీ ఏది అవసరం ఉంటే అది వేసుకోవాలి, వాళ్ళ దగ్గర పోవాలి, దండం పెట్టాలి. నేను ఇళ్ళకి వచ్చిన నన్ను ఓటేరి గెలిపిరి, వేసి గెలిపించడానికి సిగ్గుశరం లేదు. అదే తలకాయ అదే ముఖాన్ని వేస్తే నిజంగా వాని బట్టలు మారుతాయా? వాని మెడల కండువ ఒక్కటి మారుతుంది తప్ప వాని బుద్ధి మారదు, వాని నడక మారదు. పాడే జనాలు కూడా అట్నే ఎన్నుకుంటారు, ఆ గోడ దిగి వచ్చిన వాళ్ళని ఎన్నుకుంటారు. ఎందుకు ఎన్నుకుంటారో ఏం నమ్ముతారో వాడు ఏమి ఏడు. ఇప్పుడు గెలిచే ఒక్కడన్నా మన బస్తీలో, మన కాలనీలో, మన ఊర్లో, మన వాడలో తిరుగుతాడా? వాని వెనక మనం తిరగాలి. చూసుకో, 7 చూసుకో, వాని వెనక తిరుగురు.